కిరణ్ అడుగుతూ ఉంటాడు రేవతిని కాసేపు అలా బయటికి తీసుకువెళ్తాను అని. మేము మాట్లాడి చాలా రోజులైంది కదా అని కిరణ్ అడుగుతూ ఉంటాడు. సీత అంటుంది, కాసేపేంటి, మీ ఇష్ట వచ్చినంత సేపు హాయిగా తిరిగేసి రండి అని సీత అంటూ ఉండగా ఇక కిరణ్ రేవతిని తీసుకుని అలా బయటికి వెళ్తాడు. ఇక చలపతి అంటాడు, రేవతి కిరణ్ కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉండారు అని పొగిడేస్తూ ఉంటాడు. మహా మాత్రం చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది. ఇక మహా దగ్గరికి సీత వెళ్ళి అడుగుతూ ఉంటుంది, ఏంటత్తయ్య, అస్సలు ఊహించలేదు కదూ, ఆ రోజు నేను సరదాగా కిరణ్ గారితో ఫోన్ మాట్లాడుతున్నాను అనుకున్నారు కదూ. ఈ విధంగా ఫోన్ చేసి కిరణ్ గారిని పిలిపించి ఆయన వచ్చి రేవతి గారిని తీసుకువెళ్తానని అస్సలు ఊహించలేదు కదా. ఇంకా ముందు ముందు చాలా టిస్టులుండే, రెడీగా ఉండండి తినడానికి అంటూ సీత అంటూ ఉంటుంది. మహాలక్ష్మి అయితే సీత వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అట్లుంటుంది ఈ సీతతోటి అని మహాకి వార్నింగ్ ఇచ్చి సీత అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక మహా చెప్తానే సంగతి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇదలా ఉండగా శివకృష్ణ డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. శివకృష్ణకి ఇంట్లో సీత అడిగిన తన మేనత్త సుమతి ఫోటో కనిపిస్తుంది. తన బీరువాలో శివకృష్ణ అనుకుంటాడు, ఇదేంటి సుమతి ఫోటో ఎక్కడుంది అని చెప్పి లలిత అని పిలుస్తూ ఉంటాడు. ఇక్కడ సుమతి ఫోటో నువ్వు పెట్టావా అని లలితని అడుగుతూ ఉంటాడు. లేదండి, అత్తయ్య గారు రూమ్ సర్దుతూ ఏమన్నా అక్కడ పెట్టారేమో అని అడుగుతూ ఉంటాడు. ఇంతలో బామ్మగారు వచ్చి, లేదు నేనెందుకు పెడతాను అని చెప్పి బామ్మగారు అంటూ ఉంటారు. మరి ఎవరు పెట్టారు ఇక్కడ సుమతి ఫోటో అని శివకృష్ణ అడుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఎవరు పెడితే ఏమిటి, సుమతి ఫోటో దొరికింది కదా, ఆ రోజు సుమతి ఫోటో కనిపించలేదు, ఇప్పుడు కనిపించింది, సీత ఇక్కడ లేదు అనడంతో శివకృష్ణ ఇలా అంటాడు, పోనీలే సీత ఫోన్కి సుమతి ఫోటో పంపిస్తాను, అప్పుడు సీత చూస్తుంది అని ఆలోచించి ఫోటో తీయడానికి వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడు బామ్మ లలితతో అంటుంది, ఈరోజే కదా ఆ రోజు సుమతి మన ఇల్లు విడిచి అతన్ని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళినది, అంటే ఈరోజు సుమతి వాళ్ళది పెళ్లి రోజు అనమాట, పద వెళ్ళి శివకృష్ణకి చెప్దాం అని చెప్పి లలిత బామ్మ ఇద్దరు వెళ్తూ ఉంటారు. ఇక సీత సుమతి ఫోటోని తుడుస్తూ ఉంటుంది. ఇంతలో సుమతి ఫోటోని అలా చూస్తూ ఉండిపోతుంది. ఏంటి సీత, అమ్మ ఫోటో దగ్గర అలా నిలబడి చూస్తూ ఉన్నావు ఏంటి అని అడుగుతూ ఉంటాడు. ఏంటో అండి, ఈరోజు ఉదయం నుంచి నాకు అత్తమ్మే గుర్తుకు వస్తుంది, పదే పదే నా ఎడమ కన్ను అదురుతుంది కూడా, మంచి వార్తే వింటానేమో అని చెబుతూ ఉంటుంది. ఆ రోజు టీచర్ అత్తమ్మలాగా మాట్లాడారు కదా, అందుకనే నాకు అత్తమ్మ పదే పదే గుర్తుకు వస్తున్నారు మామ అని చెబుతూ ఉంటుంది. ఎందుకని రామ్ అడుగుతూ ఉంటే, నాకు తెలియదు మామ, అత్తమ్మ బతికే ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది, బతికే ఉంటారని కూడా నాకు అనిపిస్తూ ఉంది. అదేంటి అలా మాట్లాడుతున్నావు సీత, అమ్మ చనిపోయిందని పిన్ని చెప్పింది కదా అని అడుగుతూ ఉంటాడు రామ్. అత్తమ్మ డెడ్ బాడీని ఎవరైనా చూసారా అని అడుగుతూ ఉంటుంది సీత. లేదు, డెడ్ బాడీని చూడలేదు, అప్పుడు కన్ఫర్మ్ చేశారు కదా చనిపోయి ఉంటుందని అని రామ్ అంటాడు. ఏమో బతికే ఉందేమో, ఇక్కడికి రాలేని పరిస్థితిలో ఉందేమో అని సీత అంటూ ఉంటుంది. అలా ఎందుకు ఉంటుంది, అమ్మ బతికే ఉంటే ఈ పాటికి ఇక్కడ వచ్చి ఉండాలి అని రామ్ అంటూ ఉంటాడు. ఏమో మామ, నాకైతే బ్రతికే ఉందని అనిపిస్తూ ఉంది, పోనీ సిప్పేసి చూద్దామా అని సీత అడుగుతూ ఉంటుంది. సిప్పేంటి అని రామ్ అడుగుతూ ఉంటాడు. అదే మామ, 2 సీటీలలో అత్తమ్మ బతికే ఉందని ఒకదానిలో, అత్తమ్మ బతికలేదని ఇంకో దానిలో వేసి చూద్దాం, ఏది వస్తుందో చూద్దామా అని సీత అంటుంది. చిన్నపిల్లల ఆట సీత అది అని రామ్ అంటాడు. వేసి చూద్దాం మామ, ఏమవుతుంది అని సీత అనడంతో ఇక రామ్ 2 స్లిప్స్ రాస్తాడు, బ్రతికి ఉందని బ్రతికే లేదని. కానీ ఈ స్లిప్స్ ఎవరు తీస్తారు అని రామ్ అంటూ ఉంటాడు. ఇంతలో మహాలక్ష్మి వచ్చి ఏమిటివి అని అడగడంతో 2 ముఖ్యమైనవి ఇందులో రాశాము, మీరు తీయండి అని సీత అడగడంతో
రామ్ కూడా పిన్ని మీది చాలా లక్కీ హ్యాండ్, పిన్ని మీరు తీయండి మంచిదొస్తుంది అని చెప్పడంతో, చూసావా నేనంటే రామ్కి ఎంత గౌరవమో అని చెప్పి మహాలక్ష్మి పొంగిపోతూ ఉంటుంది. మీరు తీయండి అత్తయ్య అని సీత అడగడంతో మహాలక్ష్మి ఒక సీటీ తీస్తుంది. దానిలో అత్తమ్మ బతికే ఉంది అని ఉండడంతో మహాలక్ష్మి చూసి షాక్ అయిపోతుంది. సీతారాం ఇద్దరు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. నేను చెప్పాను కదా పిన్నిది చాలా లక్కీ హ్యాండ్ అని. ఈ మాట వినడానికి చాలా బాగుంది, అమ్మ బతికే ఉంది అని చెప్పి రామ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి జన వస్తాడు. ఇదంతా నాన్సెన్స్ రామ్, ఇదంతా చిన్నపిల్లలు ఆడుకునే ఆట అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన జన ఏంటి అని అడుగుతాడు. చూడు జన, వీళ్ళిద్దరూ చిన్నపిల్లలు ఆడుకునే ఆట ఆడుతున్నారు. సుమతి బతికే ఉందని స్లిప్ వచ్చింది, అది వీళ్ళు నమ్ముతున్నారు అని మహాలక్ష్మి అనడంతో, ఏమైంది సుమతి బతికే ఉందన్న ఊహ బాగుంది కదా, నాకు కూడా సుమతి బతికే ఉందని అనిపిస్తూ ఉంది. మనందరి మాటల్లో సుమతి ఎప్పుడూ బతికే ఉంది అని జన చెబుతూ ఉంటాడు. మహా కోపంగా చూస్తూ ఉంటుంది. బతికే ఉంటే ఇంకేమైనా ఉందా అని అనుకుంటూ ఉంటుంది. ఇక జన ఈ రోజైతే నాకు సుమతికి పెళ్ళైన రోజు అని ఆనందంగా చెబుతూ ఉంటాడు. మహా అయితే షాక్ అవుతుంది. ఇక రామ్ సీత ఇద్దరు చాలా సంతోషపడుతూ ఉంటారు. సీత హ్యాపీ యానివర్సరీ మామయ్య అని చెబుతూ ఉంటుంది. రామ్ హ్యాపీ యానివర్సరీ డాడ్ అని అంటూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి కూడా విష్ చేస్తుంది. నేను నీకు ముందే చెప్దాం అనుకున్నాను, కానీ చెప్పి నిన్ను బాధ పెట్టడం ఎందుకు జన అని కవర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు జన చెబుతూ ఉంటాడు, ఈరోజు నాకు చాలా సంతోషమైన రోజు అని జన చెబుతూ ఉంటాడు. అయితే గుడికి వెళ్ళి అర్చన చేపిద్దాం అని చెబుతూ ఉంటుంది మహా. టీచర్ గుడికి వెళ్ళి జన పేరు మీద, ప్రీతి, రామ్ పేర్ల మీద అర్చన చేపిస్తూ ఉంటుంది. ఈరోజు మా పెళ్లి రోజు, ఆశీర్వదించు స్వామి అని మొక్కుకుంటూ ఉంటుంది. ఇక టీచర్ అక్కడే కూర్చొని ఉంటుంది. మహా, జన ఇద్దరు కూడా గుడికి వెళ్తారు. ఇక వాళ్ళు కూడా అర్చన చేపిద్దామని అనుకుంటూ ఉంటారు. పంతులు గారితోటి జన పేరు మీద, రామ్, ప్రీతి పేర్లు మీద అర్చన చేయండి అని చెప్పడంతో పంతులు గారు, ఇప్పుడే ఒక ఆవిడ ఇదే పేర్లతో అర్చన చేపించారమ్మా అని చెప్పడంతో మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఇక జన ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక జనకు తెలియకముందే ఆమె ఎవరో చూడాలి అని పంతులు గారిని అడుగుతుంది. ఆవిడ ఎలా ఉంటుంది అని. పంతులు గారు ఆమె ఎలా ఉంటుందంటే ఏం చెప్తాం అని అంటూ ఉంటాడు. మహా ఎతుకుతూ ఉంటుంది. జన చూడకముందే నేను చూడాలి అని మొత్తం గుడి వెతుకుతూ ఉంటుంది. అక్కడ టీచర్ కనిపిస్తారు. కొంపదీసి టీచర్కి సుమతి తెలుసా ఏంటి? ఆ రోజు అచ్చం సుమతిలాగా మాట్లాడింది. వెళ్ళి అడుగుదాం అని చెప్పి టీచర్ గారిని చూసి మీరేంటి ఇక్కడుండారు అని అడుగుతుంది. ఏం నేను గుడికి రాకూడదా అని టీచర్ అడుగుతుంది. మీరేమైనా పూజ చేపించారా ఎవరి పేరుపైన అని టీచర్ని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఎందుకు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు అని టీచర్ మహాలక్ష్మిని అడుగుతూ ఉంటుంది. టీచరే సుమతి అని అసలు నిజం మహాకి తెలిసిపోతుందా?